తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ రేపు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు అనుమతి, మెట్రో ఫేజ్ 1 కు సంబంధించి 13,600 కోట్ల రూపాయల ఐఆర్ఎఫ్సి రీఫైనాన్సింగ్ లోన్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయనున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కావాలని భావిస్తున్నారు. ఈ సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇప్పటికే లేఖ రాశారు సీఎం. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అగ్రనేతలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు ఇవ్వనున్నారు. నేటి నుంచి కీలక అంశాలపై యాక్షన్ టేకిన్ రిపోర్టులు తీసుకుంటారు సీఎం. మొత్తం 10 అంశాలపై ఇప్పటికే రిపోర్టులు సిద్ధం కాగా అందులో 4 అంశాలపై నివేదికలు విడుదల చేస్తారు సీఎం చంద్రబాబు. ఈ రోజు విద్యుత్ శాఖపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వనున్నారు. 6 అంశాలపై మంత్రులు ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేస్తారు. వచ్చే నెల 18లోగా ప్రోగ్రెస్ రిపోర్టులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. రైతులపై సీఎం చంద్రబాబు ప్రేమ బూటకం అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్లో పోస్టు చేశారు. రైతులను మోసం చేయడంలో చంద్రబాబు రికార్డులు బద్దలు కొడుతున్నారని మండిపడ్డారాయన. పీఎం కిసాన్ కు అదనంగా ప్రతి రైతుకు ఏటా ఇస్తానన్న 20,000 రూపాయల హామీ ఎగ్గొట్టారని ఆరోపించారు. 2025-26లో ఇవ్వాల్సింది 20,000 అయితే కేవలం 14,000 ఇచ్చారన్నారు. 2026-27లో 26,000 ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇచ్చింది 5,000 రూపాయలేనని తెలిపారు. 3 ఏళ్లలో ఒక్కో రైతుకు 60,000 ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది 19,000 మాత్రమేనని స్పష్టం చేశారు. తమ హయాంలో 58 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందితే మీరు దాన్ని 46.85 లక్షల మంది రైతులకు కుదించారని వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో వైసీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు. కాపు కార్పొరేషన్ కి వెంటనే నిధులు ఇవ్వాలని తీర్మానించారు. కాపు కార్పొరేషన్ కి బాకీ పడ్డ 9,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ మృతి, క్రాంతికుమార్ ఆత్మహత్య కేసులపై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. కాపులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని మరో తీర్మానం చేశారు. కాపులని ఇబ్బంది పెడితే మద్దతు కోసం పార్టీ తరపున 3 టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలో విశాఖ, తిరుపతి సహా మరో 2 ప్రాంతాల్లో కాపు సమావేశాలు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు కాపు నేతలు. వైసీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశంపై మంత్రి దుర్గేష్ విమర్శలు గుప్పించారు. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకే ఈ సమావేశం నిర్వహించారని ఆరోపించారు ఆయన. వైసీపీ పాలనలో కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసి నిధులను దారి మళ్లించారని గుర్తు చేశారు. కాపు విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ బలోపేతం చేశామని క్లారిటీ ఇచ్చారు. సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసి పారదర్శకంగా విచారణ జరుపుతోందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పవన్ కళ్యాణ్ పై కులముద్ర వేయాలని వైసీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారాయన. కుల రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టే రోజులు ముగిశాయని వ్యాఖ్యానించారు మంత్రి కందుల దుర్గేష్. ఈ నెల 25 నుంచి తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర చేపట్టనుంది. ఇందుకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇందిరాగాంధీ ఎస్టీ రిజర్వేషన్ అమలు చేసి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బస్సు యాత్ర చేయాలని డిసైడ్ అయింది కాంగ్రెస్. హైడ్రాకు పేదల ఇల్లు తప్ప సంపన్నుల ఇల్లు కనిపించవా అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ సోదరుల ఇల్లు చెరువులో ఉన్నా పట్టించుకోరా అంటూ నిలదీశారు. తెలంగాణలో పండించిన పంటను పూర్తి స్థాయిలో కేంద్రం తీసుకోవట్లేదని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు బండి సంజయ్. పంట కొనుగోలుకు సంబంధించి ముందుగానే కేంద్రం సమీక్ష చేసిందని తెలిపారు. ఎంత పంట వస్తోందో ప్రతి రాష్ట్రం నుంచి నివేదిక తీసుకుందన్నారు ఆయన. తెలంగాణ ప్రభుత్వానికి ప్రణాళిక లేదని, పంట ఎక్కువ వచ్చేసరికి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిపై మరో కేసు నమోదైంది. ఈ నెల 20న నరసరావుపేట నుంచి వినుకొండకు వైసీపీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు బొల్ల. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో బొల్ల కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కాన్వాయ్ను బ్రాహ్మణపల్లి మార్గం వైపు పోలీసులు మళ్లించారు. ఆ తర్వాత వినుకొండలో ఏర్పాటు చేసిన సభలో బొల్ల పాల్గొన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ వినుకొండ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలోని గండిపేటలో భూ కబ్జా యత్నం ఆరోపణలపై అక్కడి పోలీసులు ఇటీవల బొల్ల బ్రహ్మనాయుడిపై కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయనకు జైలుకు కూడా వెళ్లారు. రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ ఇవ్వడంతో బొల్ల విడుదలయ్యారు. అనంతరం అనుమతి లేకుండా వినుకొండలో ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు. హిల్ట్ పాలసీపై పారిశ్రామికవేత్తల నుంచి అభిప్రాయాలను సేకరించింది తెలంగాణ ప్రభుత్వం. తాజ్ కృష్ణలో సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ 3 గంటల పాటు సమీక్షించింది. పాత ఎస్ఆర్ఓ రేట్ల ప్రకారం డబ్బుల చెల్లింపు గడువు ఈ నెల 30తో ముగుస్తోంది. ఈ గడువును డిసెంబర్ వరకు పొడిగించాలని కోరారు పారిశ్రామికవేత్తలు. సిటీలో ఉన్న పరిశ్రమలను బయటకు తరలించేందుకు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో ఉన్న కంపెనీలను తరలిస్తే భూములు ఎక్కడ కేటాయిస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్న ఇండస్ట్రియల్ పార్కుల్లో భూముల కేటాయింపుపై వివరణ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు పారిశ్రామికవేత్తలు. కృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. 3 రోజుల విచారణ నివేదికను సిట్కు సమర్పించింది. ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం కేసు దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో టెక్నికల్ ఆధారాలు, పోలీసుల స్టేట్మెంట్స్ సిట్కు నివేదిక రూపంలో అందించారు ఏసీపీ దైవప్రసాద్. ఏసీపీ సమర్పించిన నివేదిక వీడియో కాన్ఫరెన్స్ లో సిట్ చీఫ్ రవిప్రకాష్ సమీక్ష నిర్వహించారు. కేసుపై తదుపరి చేపట్టాల్సిన విచారణ వివరాలపై సిట్ సభ్యులతో రివ్యూ చేశారు. విచారణ నివేదిక ఆధారంగా ఇవాళ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనుంది సిట్ బృందం. మరోవైపు సీఐ నాగరాజు అరెస్టుపై నిన్న ఉదయం నుంచి హైడ్రామా నెలకొంది. సీఐ నాగరాజు నివాసంలో ఏడీసీపీ లతాకుమారి ఉండటంతో అరెస్టు చేస్తారని ప్రచారం సాగింది. ఆ తర్వాత ఏడీసీపీ లతాకుమారి సీఐ నాగరాజు ఇంటి నుంచి వెళ్లిపోయారు. తెలుగు టెకీ రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్త శ్రీచరణ్ పై హత్య కేసు నమోదు చేశారు ఉత్తరాఖండ్ ముస్సోరీ పోలీసులు. అల్లుడు శ్రీచరణ్ చంపేసి నాటకం ఆడుతున్నాడని ఇప్పటికే పేరెంట్స్ ఆరోపించారు. శ్రీచరణ్ సైకో అని అనుమానిస్తున్నానని రాధా గాయత్రి పేరెంట్స్ చెబుతున్నారు. ఈ ఘటనపై ముస్సోరీ పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. అయితే భార్య మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు శ్రీచరణ్. హనీమూన్ ట్రిప్కు వెళ్లి ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో రాధా గాయత్రి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. భార్యపై అనుమానంతోనే భర్త శ్రీచరణ్ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 5 ఏళ్లుగా హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగం చేస్తోంది గాయత్రి. కొన్ని నెలల క్రితం భర్త ఒత్తిడితో గూర్గావ్కు షిఫ్ట్ అయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మరిపెడ మండలం గుండేపుడిలో తనిఖీలు నిర్వహించారు. నకిలీ BT3 విత్తనాలు సరఫరా చేస్తున్న కేంద్రాలపై దాడులు నిర్వహించారు. నకిలీ BT విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఇంటింటి సోదాలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులను విచారణ చేశారు పోలీసులు. అనంతరం రైతులకు పోలీసులు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా అవగాహన సమావేశం నిర్వహించారు. నకిలీ BT3 విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు మహబూబాబాద్ జిల్లా పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు వద్ద జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ వద్ద బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసులో 2 అంతర్జిల్లా మహిళా దొంగలను అరెస్టు చేశారు పోలీసులు.
శ్రీశైలం ఆలయ 8వ ట్రస్ట్ బోర్డు సమావేశంలో సామాన్య భక్తుల మౌలిక సదుపాయాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 45 అంశాలు ప్రవేశపెట్టగా 34 అంశాలు ఆమోదం పొందాయి. 7 అంశాలు వాయిదా పడ్డాయి. 4 అంశాలను బోర్డు తిరస్కరించింది. దేవస్థాన వైద్యశాలకు మందులు, ల్యాబ్ పరికరాలను ఈ ప్రొక్యూర్మెంట్ కొనుగోలు కోసం టెండర్లను ఆమోదించారు. ఆక్టోగోనల్ విద్యుత్ స్తంభాలు, ఎల్ఈడీ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. మల్లికార్జున సదన్ డార్మిటరీలో 38,50,000 అంచనాతో బంకర్ బెడ్లకు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ట్రస్ట్ బోర్డు. దేవస్థానం కాటేజీలు, వసతి, ప్రధాన ఆలయం, డార్మిటరీలు, క్యూ కాంప్లెక్స్ మరమ్మతులకు ఆమోదం తెలిపారు. పంచమఠాలతో గతంలో లభించిన తామ్ర శాసనాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో ఆధ్వర్యంలో గ్రంథం ముద్రణకు ఆమోదం తెలిపారు. భక్తులకు క్షేత్ర పరిధిలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పించేందుకు ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది. పెళ్లికి బంధువుల ఇంటికి వెళ్లొచ్చేలోపు ఇల్లు గుల్లా చేశారు దోపిడీ దొంగలు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పుటాన్ గల్లీలో జరిగిన చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంటికి తాళం వేసి కర్ణాటక రాష్ట్రంలోని చించోలిలో తెలిసిన వారి పెళ్లికి వెళ్లారు మామిడి రాజన్న కుటుంబ సభ్యులు. తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు అందిన కాడికి ఎత్తుకుపోయారని తెలిపారు బాధితులు. బీరువా తాళం తీసి అందులోని లాకర్లో ఉన్న 4 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన తాండూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో చోరీ జరిగింది. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. ఎస్బీహెచ్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. బైక్పై వచ్చిన దుండగులు చైన్ అపహరించుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. నీట్ యూజీ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగింది. దేశంలోని 551 నగరాల్లో ఉన్న 5,440 కేంద్రాలతో పాటు విదేశాల్లోని మరో 14 కేంద్రాలలో రీటెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. మే 3న జరిగిన పరీక్షలో పేపర్ లీకేజీ ఆరోపణలు, దర్యాప్తు నేపథ్యంలో రద్దయిన నీట్ యూజీ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తిరిగి నిర్వహించింది. గత అనుభవాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా మధ్య ఎగ్జామ్ నిర్వహించారు. పరీక్ష జరుగుతున్న తీరును పర్యవేక్షించేందుకు దేశవ్యాప్తంగా 95,000 గదుల్లో 1,40,000 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. వన్ మినిట్ నిబంధన పలువురు నీట్ విద్యార్థులను కంటతడి పెట్టించింది. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో నీట్ ఎగ్జామ్ రాసేందుకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని ఓ స్టూడెంట్ను లోపలికి అనుమతించలేదు అధికారులు. అయితే బైక్ పంక్చర్ అయిందని, అందుకే లేట్ అయిందని విద్యార్థిని తండ్రి బతిమాలాడు. దయచేసి అనుమతించాలని రిక్వెస్ట్ చేయడంతో పోలీసులు అనుమతించారు. అధికారులు మాత్రం ఎగ్జామ్ సెంటర్కు ముందే విద్యార్థిని ఆపేశారు. రూల్సే అంటూ ఆమెను వెనక్కి పంపించారు. నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఇబ్బంది కలగొద్దని ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే 45 నిమిషాలు వెయిట్ చేశారు ప్రధాని మోదీ. బెంగాల్ పర్యటన ముగిసిన అనంతరం నిన్న మధ్యాహ్నం 1:15 ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు ప్రధాని. మధ్యాహ్నం 2 గంటలకు నీట్ ఎగ్జామ్ ఉండటంతో విద్యార్థుల రాకపోకలకు ఇబ్బంది కలగొద్దని ఎయిర్పోర్ట్లోనే 45 నిమిషాలు వేచి ఉన్నారు. నీట్ ప్రారంభమయ్యాక ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోయారు మోదీ. నీట్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. అచ్చంపేటకు చెందిన జెండావత్ నరేందర్ నిన్న రంగారెడ్డి జిల్లా రాగన్నగూడలోని జెడ్పీహెచ్ఎస్ కేంద్రంలో నీట్ ఎగ్జామ్కు హాజరయ్యారు. ఇన్విజిలేటర్లో ప్రశ్నాపత్రాలు ఇచ్చిన తర్వాత కొద్దిసేపు గదిలోనే ఉన్న నరేందర్ తర్వాత వాష్రూమ్ కని బయటకు వెళ్లాడు. 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిచినా తిరిగి రాకపోవడంతో ఇన్విజిలేటర్కు అనుమానం వచ్చింది. ఇతర అధికారులతో కలిసి వెళ్లి తనిఖీ చేయగా నరేందర్ సెల్ ఫోన్ వినియోగిస్తూ కనిపించాడు. గూగుల్లో సమాధానాల కోసం వెతుకుతున్నట్లు గుర్తించారు అధికారులు. వెంటనే అదుపులోకి తీసుకుని ఆదిభట్ల పోలీసులకు అప్పగించారు. విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశారు. నిన్న ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రానికి వెళ్లి బాత్రూంలోని ఫ్లష్ ట్యాంక్లో ఫోన్ దాచిపెట్టినట్లు విద్యార్థి ఒప్పుకున్నాడని తెలిపారు పోలీసులు.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో కానుకలు నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను ముమ్మరం చేసింది. అయోధ్యను వీడి వెళ్లొద్దని ఆలయ సిబ్బందిని ట్రస్టు నిర్వాహకులను ఆదేశించింది. ట్రస్టు సభ్యుల తదితరులను విచారించిన వివరాలు, ఇతర అంశాలతో కూడిన నివేదికలను దర్యాప్తు అధికారులు డిజిటల్ రూపంలో భద్రపరుస్తున్నారని, అదే సమయంలో రోజువారీగా సీఎం కార్యాలయానికి పంపుతున్నట్లు చెప్పారు.